చతుర్ అనే ఒక అందమైన ఏనుగు ఉండేది. దాని యజమాని గోవింద్ దాన్ని చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు. ఏనుగు ఇప్పుడు ముసలిదైంది కాబట్టి దానివల్ల ఎక్కువ సంపాదన రాకుండా పోయింది. అందుకే గోవింద్ అనుకుంటాడు ఇంకా ఏదైనా వ్యాపారం చెయ్యాలి అని. గోవింద్ ఒక దుకాణం తెరుస్తాడు. కానీ అతనికి ఎప్పుడూ చతుర్ దగ్గర ఉండడమే అలవాటు కాబట్టి చతుర్ కూడా దుకాణం దగ్గరే ఉండేది. చిన్న చిన్న పిల్లలు చిప్స్ బిస్కెట్స్ కొనుక్కోవడానికి షాప్కి వచ్చేవారు. ఇంకా ఏనుగుని చూసి చాలా ఆనందపడేవారు. ఏనుగు దాన్ని తొండంతో చిప్స్ ఇంకా చాక్లెట్స్ వాళ్ళకి ఇస్తూ ఉండేది. గోవింద్ వ్యాపారం చాలా బాగా నడుస్తూ ఉంది. మెల్లిమెల్లిగా గోవింద్ అక్కడ చాలా ఫేమస్ అవుతాడు. కొన్ని రోజుల తర్వాత అక్కడికి ఒక ప్రసిద్ధుడైన గూండా వస్తాడు. ఇంకా చతుర్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఒరే బాబా, ఏనుగు చూడు, దీన్ని ఇక్కడ దుకాణం దగ్గర కూర్చొని ఉంది. దీని దంతాలు మనం కోసేసి అమ్మితే చూడు మనకు లక్షల డబ్బులు వస్తాయి. చూడు, ఏమంటావు? గోవింద్ అక్కడికి వచ్చి వాళ్ళందరితో ఇలా అంటాడు. అరే, మీరు ఏం చేస్తున్నారు? నా చతుర్ని ఇబ్బంది పెట్టకండి. మీకు ఏమైనా కావాలంటే కొనుక్కొని తినండి, తాగండి, అంతేకాని వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. గోవింద అలా అన్న వెంటనే ఆ గూండా లోపలికి వెళ్ళి అతని దగ్గర ఉన్న చాలా చాక్లెట్లు తీసుకుంటాడు. ఇంకా ఇలా అంటాడు. చాలా రుచిగా ఉన్నాయి. ఇంకా వచ్చే వారం నుండి నువ్వు వారం వారానికి డబ్బులు రెడీ చేసుకో. ఇది మా ఏరియా. ప్రతి వారం నువ్వు మాకు 1000 రూపాయలు ఇవ్వాలి, అర్థమైందా? 1000 రూపాయలు నేను ఎందుకు ఇవ్వాలి మీకు? ఇది నా సొంత కొట్టు. నేను దాచుకున్న డబ్బులతో నేను కొన్నాను. నేను నీకు 1000 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? అరే, అయినా నువ్వు ఈ చాక్లెట్లు ఎందుకు తింటున్నావు? 4 చాక్లెట్లు తిన్నావు. నాకు 25 రూపాయల డబ్బులు నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది. గోవింద్ డబ్బులు అడిగిన వెంటనే అక్కడ గొడవ మొదలవుతుంది. అక్కడ రౌడీలు 3 ఉంటారు. 3 కలిసి గోవింద్ని బాగా కొడుతూ ఉంటారు. అదంతా చూసి చతుర్ తట్టుకోలేకపోతుంది. చతుర్ దాని తెలివితేటలు చూపిస్తుంది. ఒక్కొక్కరిని దాని తొండంతో పైకెత్తి దూరంగా విసిరేస్తుంది. 3 రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. వాళ్ళు పారిపోవడం చూసి గోవింద్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. మంచిదైంది, వీళ్ళు పారిపోయారు. మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ కనిపించకండి, లేకపోతే నా చతుర్ మిమ్మల్ని ఎవ్వరినీ కూడా వదిలిపెట్టదు. అలా ఏనుగు దాని తెలివితేటలతో తన యజమాని ప్రాణాలు కాపాడుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి దుకాణంలో వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఆనందంగా ఉంటారు. రాజా దుష్యంత్ చాలా పెద్ద యోధుడు. అతనికి అతని రాజ్యంలో ఎప్పుడూ రేస్ జరిపించడం అంటే చాలా ఇష్టం. అతని దగ్గర చాలా రకాల జంతువులు ఉండేవి. ప్రతి ఒక్క జంతువుకి అతను రేస్ పెట్టించేవాడు. ఇంకా ఆ పోటీ చూడ్డానికి చాలా మంది అక్కడికి వచ్చేవారు. ఒకరోజు రాజా కూతురు వాళ్ళ నాన్నతో ఇలా అంటుంది. నాన్నగారు, మీరు మన దగ్గర ఉన్న అన్ని జంతువుల్ని పోటీ జరిపిస్తారు, ఇంకా రేస్ పెడతారు. కానీ ఎప్పుడు జంతువులతో మాత్రమే ఎందుకు? మనిషి జంతువు కన్నా తక్కువ శక్తిమంతుడా? రాజా అతని కూతురు మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అతని రాజ్యంలో చాటింపు వేస్తాడు. అందరూ వినండి, ఎవరైతే రాజాకి ఇష్టమైన చేత గుర్రాలతోని రేస్లోకి వస్తారో, ఇంకా ఆ రేస్ని ఎవరైతే గెలుస్తారో రాజావారు వారికి చాలా పెద్ద బహుమతిని బహుమానంగా ఇస్తారు. ఈ విషయం పింటూకి తెలుస్తుంది. పింటూ చాలా పేదవాడు. పేదరికం వల్ల అతని చదువు కూడా పూర్తవ్వలేకపోతుంది. అతని తల్లి అనారోగ్యంతో ఉంటుంది. ఇంకా అతనికి డబ్బులు చాలా అవసరం ఉంటాయి. పింటూ నిర్ణయించుకుంటాడు, ఎలా అయినా సరిగా గుర్రంతో రేస్ చెయ్యాలి, ఇంకా బహుమతిగా వచ్చిన ఆ డబ్బులతో వాళ్ళ అమ్మకి వైద్యం చేయించాలి అని. రాజా దగ్గరికి పింటూ వెళ్తాడు. రాజా పింటూ మాటలు వింటూ ఉంటాడు. ఇంకా అతనికి గుర్రంతో రేస్ పెడతారు. గుర్రం రేస్ చేసిన తర్వాత పింటూయే ముందు వస్తాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. రాజా పింటూని అతని దగ్గరికి పిలుస్తారు. ఇంకా ఇలా అంటాడు. నువ్వు చాలా మంచి ఇంటి నుంచి వచ్చినట్టు అనిపిస్తున్నావు. బాగా గట్టి భోజనం తిని ఉంటావు. మీ అమ్మ నీకు రోజు బాదం పిస్తా బాగా తినిపించి ఉంటుంది. అందుకే నువ్వు ఇంత బలవంతుడు అయ్యావు. నా గుర్రాన్ని నువ్వు ఓడించావు. వాహ్! ఇప్పుడు వెళ్ళెక్కడి నుంచి, నీకు బహుమతి దొరకదు. ఇదంతా నీ బలం వల్లే జరిగింది, ఇంకేమీ లేదు, వెళ్ళు.
అది విన్న వెంటనే రాజా కూతురికి చాలా బాధ కలుగుతుంది. కాస్త దూరం వెళ్ళిన వెంటనే రాజా మహల్ మధ్యలో పింటూ కింద పడిపోతాడు. అందరూ అతన్ని చూసుకుంటారు. రాజా కూతురు కూడా అతన్ని చూసుకుంటుంది. ఏమైంది ఏమైంది నీకు? అప్పుడే మహామంత్రి రాజా ముందుకు వస్తాడు. మహారాజా, నన్ను క్షమించండి, కానీ మీరు తప్పుడు నింద వేస్తున్నారు. పాపం ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ చాలా అనారోగ్యంతో ఉంది. అతడు చాలా పేద ఇంటి అబ్బాయి. పేదరికం వల్ల అతని చదువు కూడా సాగలేదు. అతను వాళ్ళ అమ్మకి వైద్యం చేయించడానికి అతని దగ్గర ఏమీ లేదు. అందుకే అతను ఈ పోటీలోని పాల్గొన్నాడు. మహారాజా, మీరు అతన్ని అలా మోసం చేయకండి. మహారాజు అతను చేసిన తప్పును తెలుసుకుంటాడు. రాజా పింటూకి పూర్తిగా సహాయం చేస్తాడు. అతని తల్లికి వైద్యం చేయిస్తాడు. ఇంకా అతనికి ఇచ్చి తన కూతుర్ని పెళ్లి జరిపిస్తాడు. అతనికి ఈ విషయం కూడా అర్థమవుతుంది. అబ్బాయి వాళ్ళ అమ్మని ఎంతగా ప్రేమిస్తే గుర్రం కన్నా వేగంగా పరిగెడతాడు. అలాంటి అబ్బాయి తన కూతుర్ని బాగా చూసుకుంటాడని. ఒకరోజు ఒక రాజస్థానీ ఒంటె అడవి వైపు వస్తూ ఉంటుంది. అసలుకి అది నీళ్ల కోసం వెతుకుతూ ఉంటుంది. చాలా చోట్ల అది నీళ్ల కోసం వెతుకుతుంది. కానీ దానికి ఎక్కడా ఒక నీటి చుక్క కూడా దొరకలేదు. ఒంటె, అడవిని దాటి నేను సిటీకి వెళ్తే ఎలా ఉంటుంది? అక్కడైతే నీళ్ల నల్లాలు చాలా ఉంటాయి, ఖచ్చితంగా నీళ్లు ఉంటాయి. ఇంకా సిటీ వాళ్ళందరూ ఇలా గ్రామాల్లో ఉన్న నీళ్ళలన్నింటినీ తీసుకెళ్తుంటారు. ఇక్కడ మా జంతువులన్నీ నీళ్లు లేక ఇలా మలబల మాడిపోతున్నాయి. అలా ఆలోచిస్తూ ఒంటె సిటీ వైపుకు వెళ్తూ ఉంటుంది. దారిలో అడవి ఉంటుంది. అడవి పక్కనే ఒక రోడ్డు కనిపిస్తుంది. అది సిటీ వైపుకు వెళ్తుంది. ఒంటె చూస్తుంది, కొంతమంది టీ దుకాణం దగ్గర టీ తాగుతూ ఉంటారు. ఇంకా టీ దుకాణం పక్కనే ఒక పెద్ద ట్రక్ నిలబడి ఉంటుంది. దాంట్లో పెద్ద పెద్ద నీళ్ళ బాటిల్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఈ ట్రక్ సిటీకి వెళ్తూ ఉండొచ్చు. నేను ఇందులో నుంచి ఒక నీళ్ల బాటిల్ని దొంగిలిస్తాను. ఒంటె ఒక నీళ్ల బాటిల్ అందులో నుంచి దొంగిలించి మెల్లిగా అడవి వైపుకు వెళ్ళిపోతుంది. ఇంకా బాటిల్ తీస్తూ ఉంటుంది. కానీ దానికన్నా ముందే తన ముందుకు ఒక మేక వస్తుంది. ఇంకా దాంతో గొడవ పడుతూ ఉంటుంది. అరే అరే, నువ్వు ఏం చేస్తున్నావు? నీళ్లు తాగాలనుకుంటున్నావా? నాకివ్వు, దాని మూత తీస్తాను. ఎవరు నువ్వు? నేను రూపా మేకని. నేను ఇక్కడే అడవిలో ఉంటూ ఉంటాను. మీకు దాహంగా ఉంది కదా? నాకు కూడా చాలా దాహంగా ఉంది. పద, సగం సగం నీళ్లు తాగేద్దాము. ఏమంటావు? నేను సరిగ్గానే చెప్పాను కదా నీకు? లేదు లేదు, అంత కొన్ని నీళ్లతో నేనేం చెయ్యాలి? నువ్వైతే చిన్న మేకవి, నీకు సగం నీళ్లు సరిపోతాయి. నేనేం చెయ్యాలి మరి? నేను ఒకటి చెప్తాను విను. పక్కనే ఉన్న చాయ్ దుకాణం ఉంది కదా, దాని పక్కనే సిటీకి వెళ్ళి ఒక ట్రక్ ఉంది. అక్కడికి వెళ్ళి నువ్వు అందులో నుంచి నీళ్లు తెచ్చుకో. నేను అక్కడి నుంచే తెచ్చాను. నువ్వు ఇలా చెప్తే వినవు. మేక నీళ్లు లాక్కుంటూ ఉంటుంది. నీళ్లు దూరంగా వెళ్ళి పడతాయి. మంచిది ఏంటంటే నీళ్ల క్యాన్ మాత్రం తెరుచుకోదు. ఒంటె ఇలా అంటుంది. నువ్వు పిచ్చిదానివా? నాతో గొడవ పడుతున్నావెందుకు? నేను కష్టపడి ఈ నీళ్లను తెచ్చుకున్నాను. నాకు చాలా దాహంగా ఉంది. అయినా నీకు నన్ను చూసి ఎందుకంత ఈర్షగా ఉంది? నువ్వే తీసుకో ఈ నీళ్లు, నేను వెళ్తున్నాను. ఒంటె తిరిగి వెళ్ళిపోవడం చూసి మేకకి అర్థమవుతుంది తను అన్యాయం చేస్తుంది అని. దాహంతో ఉన్న వాళ్ళని ఇలా బాధ పెట్టడం మంచిది కాదు. తను నాకు దారి చూపించింది, నీళ్లు ఎక్కడ దొరుకుతాయో అనేది. మేక ఒంటె దగ్గరికి నీళ్ల క్యాన్ తీసుకుని వెళ్తుంది. ఇంకా, ఇదిగో తీసుకొని వెళ్ళు. ఈ నీళ్ళని నువ్వే తాగు. నువ్వే కరెక్ట్, నేనే తప్పు చేశాను. ఆ ట్రక్లో నుంచి నీళ్లు తీసుకుంటాను, ఇద్దరం కలిసి తాగుదాము. తరువాత మేక ట్రక్కు దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకుని వస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కూర్చుని హాయిగా నీళ్లు తాగుతారు. అందుకే అంటారు, దాహంతో ఉన్న వాళ్ళ దగ్గర నీళ్లు లాక్కోకూడదు అని. ఒకరోజు ఒక ఆవు దాని దూడకి అన్నీ అర్థమయ్యేలా చెప్పి పని మీద బయటకు వెళ్తుంది. బాబు, నేను పని మీద బయటికి వెళ్తున్నాను. నువ్వు ఇంట్లోనే ఉండు. దయచేసి ఇంట్లో నుంచి బయటకు రాకు. రోజులు అసలే బాలేదు. ఇక్కడ విషపూరితమైన పాములు తిరుగుతున్నాయి. ఏదైనా నిన్ను కాటేస్తే నువ్వు అసలే చిన్నవాడివి. పని చాలా అత్యవసరం కాకపోతే నేను వెళ్ళేదాన్ని కాదు. మీ పిన్ని ఆరోగ్యం అసలే పాడైంది. నేను తను ఎలా ఉందో కనుక్కొని వేరే గ్రామానికి వెళ్ళాలి. నువ్వు నాకు ప్రమాణం చెయ్యి, ఇంటి నుంచి అస్సలు బయటకు రానని.
అమ్మా నేను ప్రయాణం చేస్తున్నాను. నేను ఇంటి నుంచి అస్సలు బయటికి రాను. ఆవు వాళ్ళ అక్కని కలవడానికి వెళ్తుంది. వెనుక నుంచి దూడ చాలాసేపు ఎదురు చూసిన తర్వాత ఆవు దూడ బయటికి వెళ్ళాలి అని అనుకుంటుంది. అమ్మ ఇంకా ఇంటికి రాలేదు. నేను కాసేపు బయట నిలబడతానంతే. ఎట్లు బయటికి నేను అస్సలు వెళ్ళను. ఆవు దూడ బయట చల్లగా గాలి పీలుస్తూ ఉంటుంది. అప్పుడే దానికి ఎదురుగా ఉన్న తోట కనిపిస్తుంది. అక్కడ చాలా అందమైన జామకాయలు కాసి ఉంటాయి. నేను వెళ్ళి కొన్ని జామకాయలు కోసుకొని తింటాను. అమ్మ రావడానికి ఆలస్యమయ్యేటట్లుంది. దూడ జామకాయల కోసం వెళ్ళగానే హఠాత్తుగా జోరుగా వర్షం కురుస్తూ ఉంటుంది. దూడ తడిసిపోతుంది. ఆహా! ఇప్పుడు నేనేం చెయ్యాలి అమ్మా? ఎలుగుబంటి దూరంగా కూర్చొని ఇదంతా చూస్తూ ఉంటుంది. అది వెంటనే పరిగెడుతూ దూడ దగ్గరికి వస్తుంది. ఇంకా దాని ఇంటి లోపలికి తీసుకెళ్తుంది. అరే బాబూ, నువ్వు చాలా అల్లరి చేశావు అనిపిస్తుంది. ఇంట్లో ఎవ్వరూ లేరు అని. నువ్వెందుకు ఈ వర్షంలో తడుస్తున్నావు? దూడ అది చేసిన తప్పుకి క్షమాపణ అడుగుతుంది. ఇంకా జరిగిన విషయమంతా ఎలుగుబంటికి చెప్తుంది. అంతలో వర్షం ఆగిపోతుంది. ఆవు కూడా ఇంటికి తిరిగి వస్తుంది. అరే, నువ్వు అసలు ఇక్కడేం చేస్తున్నావు? నేను తప్పు చేశాను. ఎలుగుబంటి మామ ఇవాళ లేకపోయి ఉంటే నాకు జ్వరం వచ్చేది అమ్మా. మీరు నన్ను ఇంకా క్షమించేవారు కూడా కాదు. ఏం పర్వాలేదు బాబూ, నువ్వు నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావు కదా. నీకు చాలా చాలా ధన్యవాదాలు తమ్ముడు ఎలుగుబంటి.